ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? చాలా రోజుల తర్వాత ఒక డైలీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? ఈరోజు నా బర్త్‌డే అండి. అందుకే మార్నింగ్ అంతా పూజ కంప్లీట్ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని ఉప్మా అయితే చేస్తున్నాను. సో, ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంకా వేరే ఐటెమ్స్ చేయడానికి లేట్‌గా లేసానండి. అందుకు కుదరలేదు. సో, ఇదైతే క్విక్‌గా అయిపోతుందని ఉప్మా చేద్దామని డిసైడ్ అయ్యి ఉప్మా చేశాను. సో, టిఫిన్ అయిన తర్వాత మా సారు డ్యూటీకెళ్ళారు. పాప కూడా క్లాస్‌కెళ్ళింది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్‌కి లంచ్ స్పెషల్‌గా ప్రిపేర్ చేద్దాము. హోటల్‌కి వెళ్ళే కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకొని నేనే ఆఫ్టర్నూన్‌కి స్పెషల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఉప్మాలోకి సేమ్ కాంబినేషన్ ఎప్పుడూ కూడా చట్నీ అది ఎందుకని ఈసారి కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుందని కొబ్బరి పొడితో ట్రై చేశాను. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్‌కి అయితే బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే చేశాను. సో, బిర్యానీలోకి పీసెస్ వేసి చేస్తే పిల్లలు ఇష్టపడరండి. అందుకు ఇలా సపరేట్ అయితే చేశాను. సో, బిర్యానీ, చికెన్ అండ్ పెరుగు పచ్చడి రెడీ. ఈవినింగ్ కేక్ కటింగ్ ఉందని చెప్పి మా అబ్బాయి అయితే చాలా ఫోర్స్ చేశాడండి. నేనైతే ఒప్పుకోలేదు. కేక్ కటింగ్ అవంతా నాకొద్దు, మీరు చిన్నపిల్లలు చేసుకోనేది బాగుంటుందని. కానీ మా వాడైతే మా సంతోషం కోసం ఒప్పుకోమ్మా అని ఇంకా ఒప్పించాడండి ఫైనల్గా అయితే. సో, ఇది బర్త్డే సెలబ్రేషన్. వాడి హ్యాపీనెస్ చూడండి ఎంతగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. సో, ఇలా కేక్ కటింగ్ తర్వాత నాకైతే సడన్ సర్ప్రైజ్ అని ఒక గిఫ్ట్ అయితే 3 మెంబర్స్ కలిసి ప్లాన్ చేసుకున్నారండి. సో, అది ఇచ్చినప్పుడు పైన చూసేటప్పటికి ఫోటో అని అయితే అనుకున్నాను, కానీ ఏ ఫోటో ఉంటుందా అని యాంగ్జైటీగా అయితే ఎదురు చూశాను. సో, ఫైనల్లీ ఇది ఫోటో మాత్రమే కాదండి, వన్ ఆఫ్ ది మై బెస్ట్ మెమొరీ అని కూడా చెప్పొచ్చు. సో, ఆ ఫోటో ఇచ్చి ఎంత సర్ప్రైజ్ చేశారంటే నేను అసలు షాక్ అయిపోయినాను. అసలు ఈ ఫోటో తీసుకుంటారా అనే ఐడియా కూడా రాలేదు. సో, చాలా హ్యాపీగా ఇలా బర్త్డే అయితే గడిచింది. సో, పిల్లల హ్యాపీనెస్సే కదండి మన హ్యాపీనెస్. అందుకు వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను.